హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు సంక్రాంతి వస్తుంది కదండీ! ఈరోజు మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసేసుకోవచ్చు. ఇలా ఒక పేపర్ గైనా తీసుకొని ఇలా బ్యాచెస్ వైస్‌గా చేసేసుకుంటే ఎవరి హెల్ప్ లేకుండా మనం ఓన్‌గా ఒక్కరే చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఇలా చేసేసుకుంటే మురుకులనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా! పిండి వంటలనేది స్టార్ట్ చేసేసుకో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఫస్టు ఒక కుక్కర్ తీసుకొని పప్పు 2 గ్లాసులు తీసుకున్నాను నేను. మీరు కావాలంటే ఒక గ్లాస్ తీసుకొని కూడా చేసేసుకోవచ్చు. ఒక 2 టైమ్స్ కడిగి పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 గ్లాసుల మినపపప్పుకి 4 గ్లాసుల వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని రికప్ పెట్టేసుకోండి దాన్ని. ఒక 6 విజిల్స్ లేదా 7 విజిల్స్ అయితే ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. ఇది కొంచెం బాగా చల్లారాక మిక్సీకి పట్టేసుకోవాలి. ఇది సైడ్‌లో ఉంచుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో బియ్యపిండి వేసేసుకోండి. ఒక గ్లాస్ మినపపప్పుకి 3 గ్లాసుల రైస్ పిండి. అయితే మనం 2 గ్లాసులు తీసుకున్నాం కదా మినపపప్పు, దీనికి 6 గ్లాసుల పిండి అయితే సరిపోతుంది. మీరు మిల్లుకి పట్టైనా తీసుకోవచ్చు. లేదంటే బయట సూపర్ మార్కెట్‌లో అయినా దొరుకుతుంది. అదైనా తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. నేనైతే 2 స్పూన్ అంటే కొంచెం ఎక్కువ వేసాను. సరిపోతుంది. మీరు చూసుకొని వేసేసుకోండి. కారం 4 స్పూన్స్ వేసాను. దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని చేసుకోవచ్చు. నేనైతే కారం వేసాను. ఇప్పుడు దీంట్లో వాము బాగా నలిపి వేసేసుకోండి. ఒక 3 స్పూన్స్ వేసాను వాము. కొంచెం పసుపు కలర్ కోసం. కొన్ని బ్లాక్ నువ్వులు అంటారు కదండీ! అవి కూడా వేసాను నేను. కొన్ని ఒక 2 స్పూన్స్ అలాగా వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు అది చల్లగయినాక మిక్సీకి పట్టేసుకోండి. చూడండి ఈ విధంగా మెత్తగా అయ్యేటట్టు పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. పట్టేసుకున్నాక పిండిలోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. చేత్తో బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. వాటర్ అనేటివి ఏమి వేయకండి ఇప్పుడు. ఎందుకంటే మనము మిక్సీకి పట్టేటప్పుడే దాంట్లో కొంచెం వాటర్ వేసి పట్టేసుకుంటాం కదా మెత్తగా. దానికోసం వాటర్ ఏం పట్టాయి చూసుకొని వేసుకోండి. కొంచెం వేడి వేడి ఆయిలు వేసేసుకుంటే చాలా బాగుంటుంది. మురుకులు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. అందుకే నేను కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఒక 4 స్పూన్లు అయితే సరిపోతుంది. బాగా హీట్ అయ్యాక వేసుకొని ఒకసారి స్పూన్‌తో కలిపేసుకోండి. మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు చేత్తో కొంచెం కొంచెం తీసుకొని ఇలా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మీకు వాటర్ పడతాయి అన్నప్పుడు ఇలా సన్నగా కొంచెం కొంచెం చింకరించుకుంటూ ఈ విధంగా చేసేసుకోండి. నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను కదా పిండి అనేది, ఇలా తడపడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చూడండి వేరే దాంట్లోకి వేసేసుకొని తడిపి 2 దాంట్లో చేసేసుకున్నాను 2 ముద్దలుగా. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని సైడ్‌లో ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని పెట్టేసుకోండి. మీరు ఏ మురుకులు కావాలంటే అది తీసుకోండి. నేను 3 ఉన్నది తీసుకున్నాను. 3 హోల్స్. దీంట్లోకి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఒక పేపర్ తీసుకోవాలి. బటర్ పేపర్ గాని మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా మురుకులు ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల మనకు డైరెక్ట్ ఆయిల్‌లో వేసేటప్పుడు కొంచెం వేడిగా వస్తుంది కదా! చాలా భయపడుతూ ఉంటారు. అలా అని ఇలా వేసుకుంటే కూడా టైం కూడా సేవ్ అవుతుంది. ఒకేసారి ఇలా వేయడం వల్ల ఒక 5 లేదా 6 కూడా వేసేసుకోవచ్చు ఆయిల్ అనేది. ఈ విధంగా వేసాక చూడండి ఇలా చేత్తో ఆయిల్‌లో వేసేసుకోండి. ఆయిల్‌లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ విధంగా అన్నీ వేసేసుకోండి. ఇలా అన్నీ వేసాక కొంచెం ఆగాక ఇలా గరిటెతో ఒక సైడ్ కాలాక నెక్స్ట్ సైడ్ టర్న్ చేసేసుకోండి. చూడండి ఇలా టర్న్ చేశాక ఒక సెకండ్, 2 సెకండ్స్ అయినాక
ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మురుకులు అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇంకొక బ్యాచ్ కింద కూడా చూపిస్తున్నాను. మళ్ళీ మురుకుల గుట్టంలో పిండి ఫుల్ చేసుకున్నాక మళ్ళీ ఈ విధంగానే వేసేసుకోండి. ఇలా వేస్తే కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా అన్నీ ఒకటి ఒకటి వేసాక మళ్ళీ తర్వాత ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది అంతే. ఎలా ఉంది? చాలామందికి మురుకులు చేయడం చాలా కష్టం అనుకుంటారు. చాలా టైం కూడా సేవ్ అవుతుంది. ఈ విధంగా చేస్తే జస్ట్ హాఫ్ ఎన్ అవర్లో చేసి పెట్టొచ్చు మనం. ఇప్పుడు మళ్ళీ అన్నీ వేసాక ఇప్పుడు మళ్ళీ ఆయిల్లో వేయడం చూపిస్తున్నాను. కొంచెం పైకి పట్టుకొని వేయండి ఆయిల్ అనేది. చేతి కాలుతుంది. లేదు మీకు ఇలా ఇబ్బందిగా ఉందంటే ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానికి కొంచెం వాటర్ లేదా ఆయిల్ అప్లై చేసేసుకొని కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా అయ్యాక ఒక 2 సెకండ్ మళ్ళీ ఒక సైడ్ టర్న్ చేసేసుకోండి మొత్తము. టర్న్ చేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇవి కూడా ప్లేట్లోకి వేసేసుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు అన్ని ప్లేట్లోకి వేసేసుకోండి. అంతే అండి, మురుకులు అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. మీకు కూడా ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.